గల ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమే అంటే నిజంగా అనుకోగల ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమే వచ్చిన నీకు ఎవరు ఏమే మొన్న వచ్చింది మా ఫ్రెండ్ మొన్న వచ్చినా మొన్న వచ్చినా పరిచయం చేసుకో చేతేసావా నువ్వు కొడుతున్నావు బయట విక్తమలా హలో గైస్, సో చలో వీడియోని కంటెంట్ చేసే ముందు మీ గురించి ఒక మంచి జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ ఒక అప్లికేషన్ అయితే తెచ్చిన దాని వచ్చేసి ఫోరాబెట్. సో ఇందులో అయితే మనము ఇది వచ్చేసి ఇండియన్ లైసెన్స్డ్ కంపెనీ అని జెన్యూన్ కంపెనీ అనమాట. సో గైస్ ఇందులో మనం గేమ్స్ ఆడొచ్చు, అట్లనే కొత్త గేమ్ అయితే వచ్చింది అవెటర్ అని. సో దీనిలో మనం బెట్టింగ్ అనేది అయితే పెడతాము. సో దీనిలో నేనైతే 10,000 దాకా అయితే గెలుచుకున్నాను విత్ ఇన్ ఒక 10 to 15 minutes లా. సో మీరు కూడా ఆడాలనుకుంటున్నారా? సో నేను కింద అయితే ఆడుతున్నా చూడండి. సో చలో మనం బెట్టింగ్ అనేది అయితే ప్లేస్ చేద్దాము. సో ఫస్ట్ బెట్ వచ్చేసి 3,000 ప్లేస్ చేస్తున్నా నేను. సో చలో బెట్ పెట్టినా. సో చలో గైస్ చూసారు కదా, గ్రాఫ్ అనేది కింద మీద అవుతుంది. సో మనమైతే గెలుచుకున్నాం 6480 6,480 రూపీస్ అయితే గెలుచుకున్నాం. సో ఇంకొకసారి బెట్ పెడుతున్నా అదే. సో చలో 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 ఓడిపోయినా మనము. సో ఇంకొకసారి అదే ప్లేస్ చేసాకపోతే ఈసారి బెట్టింగ్ వచ్చేసి 5,000 పెడుతున్నా. సో చలో చలో డన్ డన్ డన్. సో చలో 5,000 పెట్టినా. మనం గెలుచుకున్న అమౌంట్ వచ్చేసి 16,100 రూపీస్ అయితే గెలుచుకున్నాం గైస్. సో చలో చూసుకోవచ్చు, మొత్తం మన ఇంటర్ఫేస్ లో చూసుకోవచ్చు. సో నేను గెలుచుకునే అమౌంట్ కూడా విత్ ఇన్ ఒక 10 minutes లోనే విత్డ్రా చేసేసుకుంటున్నా. సో మనం యూపీఐ ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో గైస్ ఫోరాబెట్ అయితే ఇండియన్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ కంపెనీ అని చెప్పవచ్చు. సో గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా రిఫర్ చేయండి. అవెటర్ గేమ్ అయితే అవుట్ అయిపోయింది, మనం చూడొచ్చు, అప్లికేషన్ కూడా వచ్చేసింది. సో గైస్ దీనిలో వెల్కమ్ బోనస్ వచ్చేసి 700 రూపీస్ అయితే వెల్కమ్ బోనస్ వస్తుంది పర్సెంటేజ్ తో. అట్లనే మనకి 90,000 రూపీస్ అనేది మన గేమ్ లో అయితే క్రెడిట్ అయిపోతాయి. సో గైస్ ఇందులో అవెటర్ గేమ్ ఒకటే కాకుండా దీనిలో చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ క్యాసినో, ఫుట్బాల్, క్రికెట్, ఇలాంటి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అవి ఆడుకుంటే మనం అమౌంట్ అయితే గెలుచుకోవచ్చు. గెలుచుకునే అమౌంట్ కూడా ఈజీ మెథడ్ లో విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు, పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐస్ కానీ. సో ఇంకెందుకు ఆలస్యం గైస్, కింద డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్ పెడుతున్నా వెళ్ళి ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, సో చలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే, సో అందరు అడిగినందుకు చేస్తున్నా. సో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో మేమిద్దరం ఉండి మాతో ట్రావెల్ చాలా రోజులు అయిపోయింది, అట్లనే ఇక మధ్యలో అనేది స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు హారికకి ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇస్తాయి మీకు. అంటే చాలా రోజుల తర్వాత నేను ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాం అంటే ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు. సో ఎమోషనల్గా అయితే అవుతుంది. సో వీడియో చూస్తుండ్రి, సో స్కిప్ చేయొద్దు. నిజంగా చెప్తున్నా, ఇంతకుముందు వీడియోకి అయితే ప్రతి దానికి మస్తు సపోర్ట్ ఇచ్చారు. సో యాక్టింగ్ వేరే లెవెల్ వేయాలి. అంటే నిజంగా అనుకోగల ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమే అంటే నిజంగా అనుకోగల ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమే సో అది. సో చూద్దాం చలో. ఆరికి వచ్చినప్పుడు ట్విస్ట్ ఎట్లుంటుంది ఏం లేదు, మొత్తం టిల్ ఎందాక చూడరి ప్లీజ్. డోంట్ అంటే స్కిప్ చేయకండి. A few moments later. హాయ్ హాయ్, ఎట్లను మా గర్ల్ ఫ్రెండ్ హాయ్ కలు. హాయ్. ఎవరికో పట్టుకొస్తావు, ఎందుకు గర్ల్ ఫ్రెండ్ గిల్ ఫ్రెండ్ అంటావు? ఎవరో కాదు, నా పిల్ల ఆమె. నాకు తెలియదు ఎక్కడ పిల్ల నీకు. నీకు తెలియదు అన్ని చెప్పాలా? ఎవరికో పట్టుకొచ్చి నా పిల్ల గోర్ పిల్ల అంటావు. రాక ముందుకు ఈమె నా ప్రపంచం ఉండే, మళ్ళీ ఇప్పుడు నేను అయినా నువ్వు అయినా నేను చెప్పిన మళ్ళా నువ్వు ఓవర్తివి. నువ్వు జస్ట్ ఉన్నావు అంతే, ఫ్రెండ్ లాగానే ఉండు అంతే. మా గర్ల్ ఫ్రెండ్ ఉంది, పరిచయం చెప్పడానికి వచ్చిన అంతే. ఓవర్ ఫోన్లు నీకెందుకు? నాకు ఉంటారు చాలా మంది. మీ బాయ్ ఫ్రెండ్ ఏమో అని అడుగుతున్నా. బాయ్ ఫ్రెండ్ అదే మాట్లాడుతాను. నేనెందుకు మాట్లాడతా? 2 రోజుల పెళ్లి చేసుకుంటా. చేసుకో, చేసుకున్నప్పుడు నీకుంటది ఆమెకుంటది. ఏముంటది? చేసుకున్నప్పుడు నీకుంటది ఆమెకుంటది. ఏముంటది? ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. చూడరా అదప్పుడు. ఆమెకేం చేస్తావు నువ్వు? ఆమె మీద చేతేని కూడా ఇయ్య నేను. చూస్తావా? ఏం చూసేది చెప్తున్నా నీకు. అదే మాట్లాడిపిద్దాం. నువ్వు అడిగినావా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అడగాలి, చూపించినావా ఫోటో? ఈమెనా అంటే కాదని చెప్పినది నేను తుట్టిగా. ఈమె మాట్లాడతా అంటే పిలిపించుకొని వచ్చిన నీకు. ఈమె మొన్న వచ్చింది మా ఫ్రెండ్. మొన్న వచ్చినా
మొన్న వచ్చినా. అవును మళ్ళీ మొన్ననే వచ్చినావు మళ్ళీ. అయినా నీకైనా సిగ్గులేదా? నీకుందా? ఇన్ని రోజులు వీడియోలు చూసినావు కదా, నువ్వు ఎట్లా వచ్చినావు? అయినా వీడియోలు చూస్తే ఇప్పుడు ఆమె రావద్దన్నదా? అవును మళ్ళా అయితే ఆమెకి తిట్టకు నువ్వు. ఎందుకు తిట్టావు? నువ్వెందుకు చెప్తున్నావు? మా పిల్ల బై తిట్టకు నువ్వు. ఎందుకు తిట్టావు? నువ్వెందుకు చెప్తున్నావు? పిల్ల బై కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. ఎవరికో పట్టుకొచ్చి పిల్ల గిల్ల అని ఇప్పుడేం చెప్తున్నావు? ముందు నుంచి ఎందుకున్నావు నాతో? ఇన్ని మాటలు పడుతున్నాయిందా మీతోని? ఎవరికో పట్టుకొచ్చుకున్నా ఖరాబ్ చేస్తున్నావు. దెంగే నువ్వు చేసుకోపో. దెంగే నువ్వు చేసుకోపో. మంచి మాట్లాడు. నేను వెళ్ళిపోతా. ఆమె తిడుతుంది. ఆమె ముందే సెన్సిటివ్. ఆమె అర్థమైందా? ఎవరికి సెన్సిటివ్ అయితే? నీకు నాకు కాదు సెన్సిటివ్ అయితే. నువ్వు పెట్టుకో. ఇంకోసారి నా దగ్గర రాక నాకు ఫోన్ చేయకు. ఏంది దగ్గర ఏంది? పిచ్చిదాన్వా నువ్వు? మంచిదాన్వా నువ్వా? పరిచయం చేసుకో ఆమెతో మంచిగా. నేను ఎందుకు చేసుకుంటా? వచ్చుకో. నేను ఎందుకు చేసుకోవాలా? పిల్ల అని చెప్తున్నా. ఇంత మంచిగా చేసుకోను ఎవరికి. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆమె అని చెప్తున్నా. ఎక్స్ లెక్కనే పెట్టుకో. ప్రెజెంట్ నేను కదా మిక్స్ అయితే. నువ్వు చెప్పినా నీకని? నువ్వు అని చెప్పినానా నేను? నువ్వు అని చెప్పినానా నేను? ఇగో అవన్నీ కావు. చాలా రోజుల తర్వాత పరిచయం చెప్పి ఆ పిల్ల ఎవరు అంటే మా ఫ్రెండ్ అని నీకు చెప్పిన. అయితే మీ ఫ్రెండ్ పరిచయం చేయంటే వచ్చింది మా పిల్ల. ఫ్రెండా? అవును. నీకు తెలుసా? తెలుసు. ఫ్రెండ్ సిస్టర్ అని కూడా తెలుసు. సిస్టర్ అని కూడా తెలుసు. చెప్పు. పరిచయం చేసుకో. నేను ఎందుకు చేసుకుంటా? ఊకే ఒళ్ళకిడ గలీజ్గా కాలనీలా. మళ్ళీ ఎందుకు పిలిపించినావు? మాట్లాడు. తీట కాదు మా పిల్ల. పిల్ల అయితే నువ్వు దాని ముంగలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. పచ్చకాలు పడితే మళ్ళా కొట్టి ఇప్పుడు నువ్వు ఎవడో కదా. ఆమె కొట్టి వాడేస్తుంది. మళ్ళీ కొడితే ఎడబోతారు ఇద్దరు. చేతేసావా నువ్వు? కొడుతున్నావు. బయట విక్తమలా. అవసరం లేదు. ఏమన్నా కాదు. ఇంకోసారి నా దగ్గరకు వచ్చిన మంచి మర్యాద. నీదెవరు వస్తారు? కాదు ఈమె అందరికి చెప్పుకుంటున్నా లవర్ 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 అనుకుంటే మళ్ళా నేను ఎవరికి చెప్తున్నావు? అయినా నీకు సిగ్గులేదా అందరికి లవర్ చెప్పడానికి? ఎవరు చెప్పుకుంటున్నా? ఇక్కడ ఆల్రెడీ మే ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు బయట నా పేరు ఎందుకు మొత్తం పబ్లిసిటీ చేస్తుంది గలీజ్ గా? ఆమె అదే అడుగుదామని వచ్చింది ఇప్పుడు. ఆమె అట్లా అంటూ ఎందుకుంటున్నావు? మళ్ళీ ఎవరున్నారు? ఓన్లీ లేదు ఫస్ట్ ఆమె కాదు. అరే 2 రోజులు ఉన్నా అంతే. ఫ్రెండ్ అంటే సరే అని చెప్పేసి కోఆపరేట్ చేసుకుంటున్నా. వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్ అన్నప్పుడు చేస్తారు రా బై. బయట చెప్పుకున్నాడు మానేసుకో, అన్ని మానేసుకో. అర్థమైందా? నేను నీ బాయ్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు. ఏం దాకున్నాను అందకుండా మొత్తం నా పేరు ఇజ్జత్ తీసుకున్నావు గలీజ్గా బయట అందరు ముంగల. మళ్ళా నువ్వే ఇంకెవరు? అదే ఆమె మాట్లాడదామని వచ్చి మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు పిలిపించినప్పుడు చెప్పు. ఇంకొకసారి ఆయనకి మెసేజ్ చేయక ఏం చెయ్యకు. బాగానే ఫోన్లు వస్తున్నాయి నీకు. సైలెంట్ లో పెట్టుకో. చెప్పడానికి పక్కనకెళ్ళి పెట్టుకో. ఎట్లా పెడతారో నీకు తెలియదు అనుకుంటా. మళ్ళీ వచ్చిందనే చెప్తున్నా. ఆమె ఉంటే నా లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటది. నువ్వు వచ్చినప్పటి నుంచి మొత్తం టెన్షన్లు స్టార్ట్ అయినాయి. కాదు అందరికి చెప్తుంది. ఎట్లా పంపిస్తావు నువ్వు? ఆగు. క్లాస్ వీక్ అన్నావు వీకు. చేతి పట్టుకోకు నువ్వు. ఆగు. కాదు అందరికి ఏం చెప్తుంది మాట్లాడడానికి? నేను రాలేదు. ఆయన పిలిచిండని వచ్చినా. పిలిపించండి. ఇద్దరు నా మీద కొరుతురు. కొరుతారు మళ్ళీ బరాబర్. నువ్వు బయట ఎందుకు చెప్తున్నావు? చూపించి మాట్లాడాడు. రోడ్డు పైన నించోబెట్టి మాట్లాడిచ్చుడు కాదు. నువ్వు చెయ్యొద్దు. నువ్వెందుకు పట్టుకుంటున్నావు? అందరికి పేరు చెప్పుకుంటే నా ఇజ్జత్ పోతుంది. ఇట్లా 10 మందిని తెచ్చుకున్న లవర్ గివర్ అని చెప్పు. 10 మందితోనే ఉంటా నీకు తెలియదు కానీ. అది కాదు రైట్ కూడా రాను. ఆవు అట్లా తిడితే ఎట్లా గమ్మునుంటా? ఆవు నువ్వు ఆవు. ఓన్ ముంగలు తిడుతున్నావు. నా పిల్ల ముంగల ఇజ్జత్ దేనికి వచ్చినావు? వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తాను. అయిన దాంట్లో నా దాంట్లో ఆమె దాంట్లో కూడా ఉన్నాయి. అయిన దాంట్లో నా దాంట్లో ఆమె దాంట్లో కూడా ఉన్నాయి. నువ్వే నీ ఫోన్ ఆమె ఫోన్ గుంజుకో. ఎందుకు? ఆవు గుంజుకో.
నువ్వు బయట పబ్లిసిటీ గలీజా చేస్తున్నావు. ఆమె డిలీట్ చేస్తుంది. అవు వద్దారిక గుండకు ఫోన్ పట్టుకోవడానికి నువ్వెవరు నా ఫోన్ పట్టుకోవడానికి ఎవరితో తీసిన వీడియో సిగ్గులేదా నీకు నా ఎట్లా వచ్చినాయి ఫోన్ ఎందుకు గుంజుకుంటాను ఎక్కువ మాట్లాడకు తన్నులు తింటావు అనవసరం ఆమెతో ఎందుకు పెట్టుకో తీసుకొచ్చిన ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఏ ఇలా మాట్లాడడానికి పిలిపించినా మాట్లాడు బస్ అంతే. నువ్వు కదా ఎందుకు చేస్తాను అన్ని గణం తిట్టుంటే కూడా నీకుందా? ఆమె సిగ్గుంటే కదా ఇది కానికి పిలిస్తే కూడా వచ్చిందంటే అర్థం చేసుకో. సిగ్గులేదు ఆమెకి. అర్థమైందా? అంటే ఇప్పుడు పిలిపించి వచ్చినందుకు బ్లేమ్ చేస్తున్నావు. బ్లేమ్ చేసుడేంది? బ్లేమ్ అయినా కూడా నువ్వు అర్థమైందా? మళ్ళీ ఎడుకో పోతున్నావు మాట్లాడి సమాధానం డిలీట్ చేయ వీడియోలు ఫస్ట్. నువ్వు ఎవరికి చక్కగా మాట్లాడు. పడితే నువ్వు ఎవరికి చక్కగా మాట్లాడు. పడితే నువ్వు ఎవరికి హారిక అవన్నీ కావు. నీకు మాట్లాడడానికి పిలిపించిన. ఎట్లా మోసం చేయబుద్దా ఇంద్రా? మోసం చేయలే. వీడియోస్ గురించి వాడుతున్నా అంతే బస్ అంతే. మళ్ళా వీడియోస్ గురించి వాడిన కాదు. ఇప్పుడు 6 years ఓవర్ నీతో లవ్ ఇదే ఇట్లానే బదనాం చేస్తుంది అందరికి బయట. ఫీలింగ్ లో నువ్వు అయినా ఆయన తప్పు కాదు. తప్పు నాది. నీదే మళ్ళా తప్పు నాది. అరే నువ్వే తప్పు అంటున్నా. బయట అందరికి చెప్పుకుంటున్నావు ఎందుకు మళ్ళా వీడియోలు లవర్లు ఇవ్వాలని చెప్పు. దాని ముఖం కూడా చూస్తారు. మాట్లాడా నేను చెప్తున్నా. నా ఇష్టం. నువ్వెందుకు చెప్తున్నావు? పిలిపించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేవు? ఎందుకు తీసుకురాలేవు ఇన్ని రోజులు? ఎందుకు తీసుకొని వస్తారు? నా పిల్ల నేను ప్రైవేసీ నువ్వు గలీజ్ గా తీసుకొచ్చి నన్ను బ్లేమ్ చేస్తే మాత్రం మంచి మర్యాద ఉండదు. ఎవరికి నువ్వు అందరికి సిగ్గులేదా? ఎందుకు రమ్మని చెప్పినా అడుగురా. తీట బాగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుసి ఏం భయపడిపిస్తున్నావు? ఏడిచి అందరు ఆడవాళ్ళు అట్లనే ఏడుస్తారు చేసిన తప్పుకి. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాట్లాడినా అసలు మా ఇంట్లో రానికి రానికి ఇస్తానా? సరే అరే జరుగు మాట్లాడు. నీతోనే అంత ముచ్చట్లు పెట్టుకుంటా నేను. టైం వేస్ట్. వీడియోస్ డిలీట్ చేసి ఫస్ట్ నీ వల్ల ఒక్క వీడియో అన్న చేసిండా? పబ్లిక్ లో పెట్టుకోను నేను. అందుకే మనం పబ్లిక్ పోయే అడికెళ్ళి తీసుకోరా తీసుకో గుంజుకొని పోయే అడికెళ్ళి తీసుకోరా తీసుకో గుంజుకొని కరా ఏడుస్తున్నావు ఎందుకు? మళ్ళా ఎందుకు కొడుతున్నావు అట్లా? ఎందుకు పట్టుకుంటున్నావు? అవసరం ఏమన్నా వేసుకోరు ఇద్దరు. ఇంకోసారి నాకు ఫోన్ వచ్చింది అనుకో తరుణ్ గలీజా చేస్తాను. వదిలే. నాకు ఇంకోసారి ఫోన్ వచ్చింది అనుకో గలీజా ఏమన్నా కానీ నువ్వు ఏం చేసినా అవసరం. మళ్ళీ లవర్ కాదా? ప్రాంక్ చేస్తున్నా. కార్లో కెమెరా పెట్టినా. లవర్ కాదు. ఆమె అక్క చెప్తా. నువ్వు కొట్టకు అమ్మ పట్ట కొడుతుంది మీ. అరే అక్కడ కెమెరా పెట్టినా చూడు. అరే మా ఫ్రెండ్ అమ్మే చేయొద్దు. అది ప్రాంక్ అక్క నిజమే. అలా చూడు చేసుకో ఏమన్నా